నిజానికి నా లేజినెస్ భరించలేక మా నాన్నతో పాటు నన్ను కూడా పొలం దగ్గర తీసుకెళ్ళాడనమాట ఎర్లీ మార్నింగే. అక్కడికెళ్ళాక కూడా సైలెంట్‌గా ఒక చోట నిలబడుతుంటే అటు ఇటు తిరుగు అని చెప్పి మన ఏజ్ అన్నది మన పేరెంట్స్‌కి అసలు మ్యాటరే కాదు. చిన్న పిల్లలకు పనిష్మెంట్ ఇచ్చినట్లు ఎర్లీ మార్నింగే నన్ను తీసుకెళ్ళి పొలం చుట్టూ 2 రౌండ్స్ అలా వేపించి తర్వాత అయితే ఇంటికి తీసుకొచ్చాడు. సర్లే ఇంటికొచ్చాను కదా బుద్ధిగా అమ్మకి హెల్ప్ చేద్దామని నువ్వుల లడ్డు చేస్తుంటే నేనే ప్రిపేర్ చేస్తానని చెప్పాను. దానికోసం అనేసి నువ్వులు, చెనిగ్గింజలు 2 బాగా వేయించేసి పౌడర్ చేసుకున్నాను. తర్వాత జీడిపప్పు నెయ్యిలో వేయించుకున్నాను అనమాట. అందులోకే ఫ్లాక్సీడ్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. హెయిర్కి చాలా మంచిది. అంతా బాగానే ఉంది కదా అని చెప్పి అనుకోకండి, లాస్ట్ వరకు చూడండి. మనం ఎంత కష్టపడి చేసినా లాస్ట్లో ఒక్క మిస్టేక్ చేస్తే అమ్మ దగ్గర తిట్లు అనేది ఖచ్చితంగా తప్పవు. నెయ్యిలో రోస్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్ని నీట్గా కలిపి పక్కన పెట్టేశాను. బెల్లం పాకం చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ వేసాను అనమాట. లాస్ట్లో లడ్డూలు చేసేటప్పుడు ముద్దగా అలా అయిపోయింది. నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి నాకు షాల్వా కప్ప